ఏమెండలు ఏసీ ఉన్నా ఫ్యాన్ బయ్య తిరుగుతున్నా కూలర్ ఇంటిని కూలింగ్ చేసినా చెమటలు పడుతున్నాయి. ఈ ఉబ్బరింత తట్టుకునుడు ఎట్లనో ఏమో. ఈ ఎండలు ఎప్పుడు ఒడిచి వానకాలం వస్తుందో ఏమో. ఏంది వానలు పడతాయా? అమ్మయ్య, కొద్దిగా చల్లటి వార్త చెప్పినవు, మీరు కూడా ఇనుండ్రి. ఏప్రిల్ మొదలే కాలేదు, ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండలకు మనుషులను కుండల పెట్టి ఉడికిస్తున్నట్టే ఉన్నది పరిస్థితి. ఇట్లా రోజు రోజుకు ముదురుతున్న ఎండలకు తిప్పలు పడుతున్నోళ్లకు వాతావరణ శాఖలు చల్లని ముచ్చట చెప్పిండ్రు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి 3 రోజుల వరకు వానలు దంచి కొడతాయట. 4వ తారీఖు నాటికి వాన జోరు కొద్దిగా తగ్గుతుంది అంటున్నారు వాతావరణ శాఖలు. మరి 1వ తారీఖు నుంచి 3 రోజులు ఇసిరి కొడతాయా లేకుంటే వానకాలం వచ్చే రాళ్ల వాన తిరిగి వస్తాయా అనేది తెలియదు గాని ఉరుములు మెరుపులతోని పెద్ద పెద్ద వానలే పడేటట్టున్నాయి అంటున్నారు. ఎటు కాకుండా వచ్చే ఈ వానలతోని ఏ రోజు పని ఆ రోజు చేసుకునే లేబర్లకు, పొద్దున లేచి డ్యూటీలకు పోయే జాబర్లకు ఏం కాదు కావచ్చు గాని ఈ వానలతోని కోతకొచ్చిన పంటలకు, పండిన పంటలను ఎండబోసుకున్నోళ్లకు తిప్పలయ్యేటట్టే ఉన్నది. కాబట్టి రైతన్నలు జరంత ముందే జాగ్రత్త పడి పండిన పంటలు కాపాడుకోండ్రి. వ్యవసాయ అధికారులు చెప్పిన ముచ్చట్లు పాటించి నష్టం కలగకుండా చేసుకోండ్రి. తెలంగాణలో కొన్ని దిక్కులల్లా ఈదురుగాలులు వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి మామిడి, అరటి తోటల రైతులు జరంత పైలంగానే ఉండుండ్రి. ఈ వానలు కూడా తెలంగాణ మొత్తంలో కాకుండా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాలు, వికారాబాద్ జిల్లాలల్లా ఎక్కుంటాయట. కడమ జాగలలో కూడా వానలు పడే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు వాతావరణ శాఖలు. కాబట్టి ఇప్పుడు వచ్చే వానలకు జరంత కోపం ఎక్కువ ఉంటది కాబట్టి షిన్కులు వాడుతున్నప్పుడు ఉరిమినా మెరిసినా పిడుగులు పడతాయి. అందుకే షిన్కులు వాడుతుంటే వానలు ఉండకుండ్రి, చెట్ల కింది కూరుకుండ్రి, ఎత్తైన వాటి కిందికి అస్సలు పోకుండ్రి అని పైలం చెప్తున్నారు వానలు, పిడుగులు, మెరుపుల గురించి తెలిసినోళ్ళు.